సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి ఇప్పుడు వైసీపీ పరిపాలనకి ఇప్పుడు వచ్చినటువంటి కూటమికి రెండింటి మధ్య వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? వ్యత్యాసం కనపడడానికే 2 నెలలు కాకముందే పదవి బాధ్యతలు సేకరించి 2 నెలలు కాకముందే నియోజకవర్గానికి ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అది కాకుండా మా చేగల మండలంలో మారుకొండపాడు గ్రామంలో 1,40,00,000 ఇట్టి సీసీ రోడ్డుకి గ్రాంట్ చేశారు. 5 సంవత్సరాల్లో చెయ్యని పని ఒక 2 నెలల్లో చేసి చూపించారు. ఇంకెంతకన్నా మార్పు ఏం కనపడాలి? ఓకే, వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత 60 రోజుల పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? 60 రోజులు ఇప్పుడు 1,400 చిల్లర కోట్లు పంచాయతీలకి ఇస్తున్నారు. ఈ గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈ డబ్బంతా తినేసింది. ఇది డైరెక్ట్గా పంచాయతీలకి ఇచ్చి ఈ ఫండ్ గాంధీ గారి కళ్ళ కన్నా స్వరాజ్యం కళ్ళ ముందు కట్టినట్టు పవన్ కళ్యాణ్ చూపిస్తున్నారు. ఓకే, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ముందు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా మనం వేరే ఇది చూడొచ్చు మన ఆంధ్ర రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమే కాదు మొత్తం అంతా చూసుకుంటే ఆడపిల్లల మీద, అమ్మాయిల మీద, వృద్ధుల మీద అత్యాచారాలు, మానభంగాలు ఎక్కువైపోయినాయి. గతంలోనూ ఉన్నాయి, ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ కూటమి వచ్చిన తర్వాత, ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీ కలిసి కూటమి కింద ఏర్పడింది. సో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో దీన్ని అరికట్టే అవకాశం ఎలా ఉంటుంది అంటారు కూటమికి? మీరు గత వారం రోజులు లోపే మన చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూసుంటారు. ఆడపిల్ల మీద చెయ్యేస్తే గజగజ వనకాలన్న భయం కనపడాలని చెప్పి క్లియర్గా హోంశాఖకి డైరెక్షన్ ఇచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండి ఆడపిల్ల మీద చెయ్యేసి ధైర్యం చేయగలరా? ఎట్టి పరిస్థితుల్లో ఆడపిల్లలకి మాత్రం ఈ కూటమి గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా జరుగుతూనే ఉన్నాయి. చట్టాలు వస్తున్నాయి, కానీ ఆడవాళ్ళ మీద మాత్రం అగాత్యాలు అయితే మానడం లేదు. సో ఇప్పుడు మీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, కానీ ఎంతవరకు ముందుకెళ్తుంది అంటారు ఇది? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో జనసేన భాగస్వామ్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మీకు తెలుసు కదా. దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు ఆ గవర్నమెంటు ఆ పద్ధతి దాంట్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆడపిల్లలకైతే అన్యాయం జరగదు. ఓకే ఓకే భయ్య, థ్యాంక్ యూ. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి పరిపాలన చూస్తున్నారు. దానికి దీనికి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఏ పరిపాలన మీకు నచ్చింది? చంద్రబాబు గారితో బాగుంది. ఎలా బాగుంది? ఎలా బాగుందంటే పెన్షన్లు కరెక్ట్గా వస్తున్నాయి, ఉద్యోగస్తులు జీతాలు ఫస్ట్ తారీఖు ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అవ్వడం జరిగింది, అటు బీజేపీ పార్టీ కూడా యాడ్ అయ్యడం జరిగింది. సో అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినప్పుడు ఎలా అనిపించింది? ఎలాగ పిచ్చోడు పరిపాలన లాగా అనిపించింది. ఎందుకని? ఎందుకే చేసి పనులు అలాగే ఉన్నాయి. చేసి పనులు మన పాస్బుక్ మీద అతని ఫోటో ఏంటి అంటే ఇప్పుడు అతని మీద వ్యతిరేకత రావడం పాస్బుక్ మీద ఫోటోల వల్ల అది రైతుల్లో అది ఉంది. అమ్మఒడి అని చెప్పి చాలా ఏదైనా ప్రతిపక్ష పార్టీ ఏదైనా రోడ్డు ఎక్కి కదా ఏదైనా నిరసన తెలుపుదామంటే మాకంటే ముందు అప్పుడు పోలీసులు ఉంది, జెండా పట్టుకుని పక్కన కేసు. ఓకే, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అనుకుంటున్నారు? ఎలాంటి వ్యక్తి అనుకుంటున్నారు ఆయన? మంచి వ్యక్తి కాబట్టి ఆ దుర్మార్గ పరిపాలనకి అర్థం తిరిగాడు. ఓకే, అతని వల్ల టీడీపీ వల్ల అతను రెండు. ఇప్పుడు మన కొవ్వూరు నియోజకవర్గానికి ముప్పుడు వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే కింద గెలవడం జరిగింది. సో ఆయన గురించి ఏమనుకుంటున్నారు? మంచి వ్యక్తి. ఎవరో మనం కలిసినా స్పందించి చేస్తున్నారా? ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత పనులు ఏం చేస్తున్నారా? 2 నెలలు అయింది, టైం ఏది ఇంకా ఊళ్ళో తిరుగుతూ అవ్వలేదు అతనికి. ఓకే, అంటే చేసే వ్యక్తి అనుకుంటున్నారా? ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే. సార్ చెప్పండి. సార్ 2024లో కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి ఏమైనా మారింది అంటారు? ఇంకా ఏమైనా అభివృద్ధి, ఇంకా ఆయనలో డెవలప్మెంట్ కనపడుతుంది అంటారా? మేము 60 రోజుల్లో నెగ్గాం. 60 రోజులు నెగ్గినప్పటికీ మా పరిపాలన 5 సంవత్సరాల ఏది
5 సంవత్సరాల పరిపాలనకి మేము రెండు నెలల్లోనే మేము అధికార బాగా ఇచ్చాం వాళ్ళకి ప్రజలకి. ఏం చేశారు 60 రోజులు? ఏం చేశారు అసలు? ఏం చెల్లు 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. ఆల్రెడీ అమ్మ క్యాంటీన్ ఇచ్చేసాం. ఆల్రెడీ అన్న క్యాంటీన్ ఆల్రెడీ మళ్ళీ బస్సులు ఇచ్చేస్తున్నాం. ఆల్రెడీ ఫ్రీ బస్సులు ఇచ్చేస్తున్నాం. ఫ్రీ బస్సులు అనేది హైదరాబాద్ లో బాగా వ్యతిరేకత వచ్చింది, ఫెయిల్యూర్ అయింది అక్కడ. ఆటో వాళ్ళు ఇష్టం. అక్కడైనా ఇక్కడైనా అదే కదా. మేము ఆటో వాళ్ళకి ఆల్రెడీ మా చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి కూడా ఏం చేస్తారు, వాళ్ళకి న్యాయం చేస్తారా? ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు చెప్పారు. ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. ఆల్రెడీ అక్కడ జరిగింది తెలంగాణలో. ఆటో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఆల్రెడీ మేము ఆ ఇబ్బందిని మేము తీర్చేస్తాం ఖచ్చితంగా. బాబు గారికి ఖచ్చితంగా ఆటో వాళ్ళు కూడా ఖచ్చితంగా తెస్తారన్నారు. ఆటో వాళ్ళకి ఇది కూడా క్వశ్చన్ చెప్పండి. ఖచ్చితంగా ఇస్తాం. ఆల్రెడీ మా లోకేష్ బాబు గారు చెప్పారు. ఆల్రెడీ మీ న్యూస్ చూడండి మీరు. లోకేష్ బాబు గారు చెప్పారు ఆల్రెడీ ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు అవుతుందంటారా? 1, 2, 3 అండి. గతంలో వైసీపీ పరిపాలన ఒక్కరికి ఇవ్వడమే కష్టమైంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 1,500, 15 అన్నారు కదా. ఆల్రెడీ మనకి పాత వైఎస్ఆర్ ఏం చేయడాడు? ఇచ్చాడు కదా. ఇచ్చాడు. ఒక్కరికి ఇవ్వడమే కష్టమైంది కదా. ఇప్పుడు అందరు ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే కాకపోతే మా పరిపాలన మేము ఏం చేద్దాం అనుకున్నామంటే రాష్ట్ర అప్పుడు అభివృద్ధి లేదు. ఇప్పుడు అభివృద్ధి చేసుకుంటా ఇచ్చేస్తాం ఖచ్చితంగా. అప్పుడు అభివృద్ధి లేదు. మరి మనీ ఎక్కడ నుండి వస్తుంది ఇవ్వడానికి? మనీ అకౌంట్ డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? డబ్బులు మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంపద సృష్టించి చేస్తాడు కదా. అంటే సృష్టించడం ఎప్పుడు, ఇచ్చేది ఎప్పుడు? టైం తీసుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ చంద్రబాబు ఎక్కితే ఎక్కడి నుంచి వచ్చేది సంపాదన? రాదు కదా. అంటే మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకుంటాం. మాట ఇస్తాం ఖచ్చితంగా. మాట ఇచ్చాం, తప్పు చేయం. మాట ఇచ్చాం. కాకపోతే టైం కావాలి మాకు. ఎందుకంటే అబద్ధం ఆడమేమో. కాకపోతే ఇవాళ మనం ఇచ్చేస్తా కుదరదు. ఎవరైనా అంతే కదా. పిల్లవాడు ఇవాళ పుట్టెత్తి పెరిగిపోడు కదా. ఇవాళ పుట్టెత్తి పిల్లడు పెరిగిపోతాడా? చిన్న పిల్లడు ఇవాళ పుట్టాడు, పెరిగిపోతాడా? పెరగడు కదా. అంతే. మీరు టైం ఆలోచించండి. మీరు చేస్తాం ఖచ్చితంగాను. ఓకే, టైం చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.